వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. మనము మనవి చేసినప్పుడల్లా ఆయన ఆలకించి జవాబిచ్చువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభు ఆయన కృపలో మనలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? అనుదినము అనుక్షణము కనుపాప వలె కాపాడి, తల్లి వలె మనలను ఆదరిస్తూ, తండ్రి వలె మనకు ధైర్యాన్ని ఇస్తూ, ప్రతి పరిస్థితిలో కూడా నేనున్నాను అని వెన్నుతడుతూ నడిపిస్తున్న దేవునికి ఏమిచ్చి రుణము తీర్చగలం? నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఈ దినము మన కొరకు ప్రభు సిద్ధపరిచిన మేలులు ఆశీర్వాదములు మనము పొందుకుందుముగాక. వారు మనవి చేయుచుండగా ఆయన ఆలకించును. అవును, మనము మనవి చేయనప్పుడు, మనకున్న బాధని చెప్పుకునేటప్పుడు ఆలకించే వాళ్ళు కూడా లేని సందర్భాలు అనేక సార్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనకున్న సమస్యను, మనకున్న భారమును ఇతరులతో షేర్ చేసుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండకపోవచ్చు. లేదా నీవు షేర్ చేసుకున్నప్పుడు వారు నిన్ను సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండొచ్చు, ఆదరించలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. నా దేవుడైతే నిన్ను దాటి వెళ్ళని దేవుడు. నీవేదైతే మనవి చేస్తున్నావో దానంతటిని శ్రద్ధగా ఆలకించి, నీకు కావలసినది, ప్రయోజనమైనది, నీకు ఏది మేలో దానిని ఆయన సిద్ధపరచువాడై ఉన్నాడు. ఆలకించాను అంటే అనుగ్రహించాను అని కూడా మనం అనుకోవాలి. చాలా సందర్భాల్లో అనుకుంటాం, మనము మాట్లాడుతున్నప్పుడు విన్నట్టుగానే ఉండి దానిని లక్ష్య పెట్టన సందర్భాలు. అంటే వాళ్ళు వినలేదని కాదు, దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. విని కూడా విననట్టుగా ఉన్నారు అంటే దానిని, మన బాధను ఆలకించి వాళ్ళు దాన్ని పరిష్కరించటం లేదు అని. నా దేవుడు అంటున్నాడు, నేను ఆలకించేదను అంటే నేను వింటాను అంటే నేను పరిష్కరిస్తాను అని మనం గ్రహించాలి. ఇంత గొప్ప దేవునికి మనలను పిల్లలుగా చేసుకున్నాడు కదా యేసయ్య. ఇంత గొప్ప దేవునికి మనలను పిల్లలుగా చేసుకున్నారు ప్రభు. ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చలేము, కానీ మన జీవితకాలం అంతయు కృతజ్ఞత స్వభావం గలవారమై ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మేము మనవి చేస్తుండగానే ఆలకిస్తున్నామయ్యా. ఆలకిస్తున్నారు అంటే పరిష్కరిస్తున్నారు అని ధైర్యముతో మా హృదయాలను నింపుతున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప చూపండి. ఎందరైతే ప్రభువా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారికి ఉన్న భారాన్ని, వారికి ఉన్న సమస్యను విన్నవించుకుంటున్నారు, మనవి చేస్తున్నారు, దాటి వెళ్ళొద్దునాను. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారికి ఉన్న పరిస్థితులను నాయన ఎరిగిన దేవుడవు నాన్న, కనికరించండి అయ్యా, కనికరించండి, కృప చూపండి. వారు ప్రార్థిస్తుండగానే, వారు మనవి చేయుచుండగానే పరిష్కార మార్గములను మీరు బయలుపరచుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అనేక మార్లు నా తండ్రి, మా సమస్యలకు పరిష్కారము కలుగునట్లుగా కనబడినప్పటికీ నాయన, మేము ఊహించిన దానికంటే కూడా, మేము అడిగిన వాటన్నిటికంటే కూడా గొప్ప కార్యాలను, అత్యున్నతమైన కార్యములను మా ఎడల మీరు జరిగిస్తూ వచ్చారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక మీదట కూడా చేయుటకు శక్తి కలిగిన దేవుడవని మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మా ప్రతి పరిస్థితిని మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. మీరే పరిష్కరించి పూర్ణ శాంతి, నెమ్మదిని, సమాధానమును మాకు అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.